హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడి లక్ష్మణ్. ముందుగా తెలంగాణ 56 న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంచి ఒక మోరల్ స్టోరీ తీసుకొచ్చానండి. ఎందుకోసం అంటే తండ్రి కొడుకుల స్టోరీ. ప్రతి ఒక్కరు ఇది చూడాల్సిన వీడియో. ఎందుకోసం అంటే మనం చూస్తున్నారు మిత్రులారా, మన ఛానల్లో ప్రత్యేకించి ఏదైనా సమాజానికి ఉపయోగపడే వీడియోస్ మాత్రమే మనం చేస్తాము. అదేవిధంగా కాకుండా ఒక తండ్రి కొడుకు ఈ వీడియో అండి. సహజంగా తండ్రి ఆ పిల్లాడిని ఆడిపిస్తూ మాటలు మాట్లాడుతుంటారు, తల్లి అయినా తండ్రి అయినా. అలాగే ఒక తండ్రి కొడుకు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అప్పుడు ఒక తండ్రి తన కొడుకుతో ఇలా అనుకున్నాడండి, ఏ బాబు, బై మిస్టేక్లో నేను చనిపోయాను అనుకో, నువ్వు ఏడుస్తావురా అని చెప్పాడు. అదేం నాన్న అలా మాట్లాడతావు అని చెప్పాడు. లేదురా, క్యాజువల్గా అడుగుతున్నా, ఒకవేళ నేను చనిపోయాను అనుకో నువ్వు ఏడుస్తావా అని చెప్పాడు. లేదు నాన్న. అదేంటి, నేను చనిపోతే నీ తండ్రిరా, నేను చనిపోతే నువ్వు ఏడవవా అని చెప్తే అప్పుడు కొడుకు అంటాడు, లేదు నాన్న, నాకైతే అస్సలు ఏడుపు రాదు అని చెప్తాడు. ఎందుకురా అలా అంటున్నావు అంటే, ఏమో నాన్న, నాకైతే ఏడుపు రాదు అని చెప్తాడు. అరే, నేను ఈ చేతులతో కన్నాను రా, ఈ చేతులతో పెంచాను రా నిన్ను. నీ తండ్రి చనిపోయాడనే వార్త విన్న తర్వాత నువ్వు ఏడవవా అని చెప్తే, లేదు నాన్న, నాకు వస్తే అస్సలు ఏడుపు రాదు, రానే రాదు. ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయనకు అర్థం కాదు తండ్రికి. కొడుకు చెప్పే సమాధానానికి తనకు అర్థం కాదు. ఏంట్రా ఇలా అంటున్నావు? చాలామంది సమాజంలో తన తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా బంధువులు చచ్చిపోయిన ఏడుస్తారా నాన్న? అలాంటి నేను సొంత తండ్రినా అంటే, నువ్వు సొంత తండ్రి కాబట్టి నాకు ఏడుపు రాదని చెప్తాడు కొడుకు. అప్పుడు కూడా తనకు అర్థం కాదు. ఎందుకు ఇలా కొడుకు అంటున్నాడు అనే విషయం తనకు అర్థం కాదు. తన తండ్రి చెప్పే ప్రశ్నకు తన సమాధానం కరెక్ట్ ఉంది, మరి కొడుకు చెప్పే సమాధానం మాత్రం తండ్రికి అసలు అర్థమవుతుంది. అసలు ఎందుకు ఇలా అంటున్నాడని మరొకసారి చివరిగా అడుగుతాడు. అరే నాన్న, నువ్వు నిజం చెప్పు, నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటే, ఇలా ఎందుకు సమాధానం చెప్తున్నావు అంటే, చూడు నాన్న, నీకు విషయం చెప్పాలి. చాలామంది కొడుకులు తన తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, చనిపోయిన తర్వాత సమాజం ముందర చూపించేటట్టు, కనిపించేటట్టు, ఆ ఏడుపు వినిపించేటట్టు ఏడుస్తారు నాన్న. కానీ ఆ సమాజంలో అలాంటి కొడుకుల వల్ల నేను మాత్రం అలాంటి పాత్ర పోషించలేను నాన్న. నేను అలాంటి కొడుకును కూడా కాదు. చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఏడుస్తారు నాన్న, బతుకున్నంత కాలమే నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటాను. నువ్వు బతుకున్నంత కాలం, నువ్వే కాదు, నువ్వైనా, అమ్మైనా, మన ఫ్యామిలీ మెంబర్స్ బతుకున్న కాలం నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటున్నానా. ఒకవేళ నువ్వు చనిపోయినావు అనుకో, అప్పుడు నేను అస్సలు ఏడవన్నాను. సంతోషంగా బ్యాండ్ బాజలతో, డప్పులు దరువులతో హ్యాపీగా నీకు సాగదంపుతానా అని చెప్పాడు. అప్పుడు నిజంగానే తన తండ్రి కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. సహజంగా ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో జరుగుతున్న ఇష్యూలు ఇవే. మీరు ఒక్కసారి గమనించండి. తండ్రి అయినా, తల్లి అయినా ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు. తను వెళ్ళిపోయిన తర్వాత నిజం చెప్తున్నా కదా, తను చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏదో వీళ్ళు సుత్తులు చెప్తూ ఉంటారు. ఏదో మా తండ్రి లేవు, నేను నీకోసం తీసుకొచ్చాను, అన్నం తీసుకొచ్చాను, తిను, నీకోసం అక్క వచ్చింది, పెద్దమ్మ వచ్చింది, చిన్నమ్మ వచ్చింది, లేవు నాన్న అని ఏడుస్తూ ఉంటారు సమాజం ముందు. నిజంగా అలాంటి మీకు 3 కొడుకులున్నా, 2 కొడుకులున్నా వేస్ట్ అండి. ఇలాంటి వాడు నిజంగా చెప్తున్నా కదా, ఉన్నంతకాలం తండ్రి అయినా, తల్లి అయినా, ఎవరైనా కానీ వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని హ్యాపీగా ఎప్పుడైతే చూసుకుంటావో నువ్వు అసలైన కొడుకు. నిజం చెప్తున్నా కదా. ఇలాంటి మనకు సమాజానికి ఉపయోగాలు. సమాజంలో ఉన్న విద్యార్థులను చైతన్యపరచాలి ఫస్ట్. అందుకే అంటారు మాతృ దేవోభవ, పితృ దేవోభవ. 3వ స్థానంలో ఆచార దేవోభవ, మన తర్వాత అతిథి దేవోభవ. తల్లిదండ్రులు ఎప్పుడైతే గురువును మించుతున్నారు, తల్లిదండ్రులను ఎప్పుడు నువ్వు ప్రేమిస్తావో ఆ ప్రేమ రూపంగానే నువ్వు వాళ్ళు చచ్చే వరకు కూడా అలాగే ప్రేమ పంచితేనే నువ్వు అసలైన కొడుకువి, నువ్వు అసలైన కూతురివి. ఎవరైనా సరే వాళ్ళ ఆస్తిపాస్తుల కోసం కావచ్చు ఆ ప్రేమను చూపితే అది నిజమైన ప్రేమ కాదండి. ఒకవేళ ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు సంథింగ్ ఉందనుకో, అప్పుడు ఏం చెప్తారు, నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఎగబడి పైన ఎగురుతారు. ఆస్తిపాస్తులు ఏం లేదు. చివరికి ఏం చేస్తారు, తను ఎక్కడో మూల కూర్చుంటారు. మనకు అవసరం లేదు. ఏం అవసరం ఉంది?
ముందు ఆస్తి లేదు కదా, నాకు భార్య ముఖ్యమంటే ఎలా? సమాజంలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి, ఇష్యూలు చాలా జరుగుతున్నాయి. నిన్న జరిగిన సంఘటనపై నిన్న ఒక వీడియో తీస్తున్నాను మా ఫ్రెండ్. నిజంగా చెప్తే ఎంత బాధ అనిపిస్తుందంటే, తన ఇంటి పక్కన ఒక జరిగిన స్టోరీ చెప్తే వెంటనే నాకు ఈ వీడియో చేయాలనిపిస్తే చేస్తున్న మిత్రులారా, దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఏదైనా కానీ మన పేరెంట్స్ ఉన్నంత రోజులే వాళ్ళకి హ్యాపీగా చూసుకోండి. వాళ్ళు చచ్చిన తర్వాత మీరు బ్యాండ్ బాధిస్తారు, వాళ్ళకి ఏడుపు సాగదింపుతారు, లేకపోతే ఎమ్మెల్యేలతో పంపిస్తారు, ఆ తర్వాత విషయం. ఉన్నంత రోజులు హ్యాపీగా చూడకపోయినా తర్వాత మీరు ఎలా సాగదింపి ఏం లాభం చెప్పండి. దీని గురించి ప్రతి ఒక్కరూ సమాజంలో అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఎవరైతే హ్యాపీగా చూసుకుంటారో, సంతోషంగా చూసుకుంటారో, వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడైతే మీ పైన ఉంటారో మీరు ఏ దేవస్థానం వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవద్గీత ఇదే చెప్తుంది, బైబిల్ ఇదే చెప్తుంది, ఖురాన్ ఇదే చెప్తుంది, త్రిపిటిక కూడా ఇదే చెప్తుంది. సొంత మీ తల్లిదండ్రులనే మీరు దూరం చేసుకుని తల్లిదండ్రులు సేవ చేయకుండా గుడికో మస్జిద్కో చర్చ్కో వెళ్ళి ఏం లాభం అంటే చెప్పండి? ఏం లాభం అంటే చెప్పండి? ముందుగా మీ పేరెంట్స్ని ఫస్ట్ ప్రేమించండి. పేరెంట్స్ యొక్క కష్టాన్ని తెలుసుకోండి. ఈ స్టోరీలో తన కొడుకు అన్న మాట ఏంటి? నానా, నువ్వు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తాను లేదు నాకు తెలియదు, నేను ఏడవను కూడా, నాకు ఏడుపు కూడా రాదు, కానీ నువ్వు బతికి ఉన్న కాలం, నువ్వు బతికి ఉన్న కాలం నీ కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటా అని చెప్పిన గొప్ప మనసు కొడుకుది. ఇంతకంటే ఏం కావాలండి చెప్పండి? ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించాలి. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క కొడుకు మీరు ఇలా సేవ చేస్తేనే ఫర్దర్ ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా మీ పైన ఇలాగే ప్రేమ వస్తుంది. తర్వాత మీ తల్లిదండ్రులు మీరు దూరం పెట్టుకొని మీ కొడుకు మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు తిడితే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, మా నాన్న అదే చేశారు కదా, మా నాన్న ఏం చేశాడు, తాతను దూరం పెట్టాడు, అయితే మా నాన్న దూరం పెట్టడం నా తప్పేముంది? వాళ్ళు కూడా చేసే పని అదే. చెప్పేటి రంగరానీతి బూతులు అంటారు కదా, చేసేటి మొత్తం దొంగ నాకు పని అన్నట్టు మీ పనులు ఉన్నప్పుడు పిల్లల పైన మన పిల్లలు మన మాట వినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు మారాలి. సమాజాన్ని చైతన్యపరచాలంటే సమాజాన్ని చైతన్యపరచాలంటే ఫస్ట్ సమాజంలో ఉన్న నువ్వు ఫస్ట్ మారాలి. నువ్వు మారకుండా సమాజాన్ని చైతన్యపరుస్తుంటే సమాజంలో ఏదేదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా, ఏం లాభం చెప్పండి? ఉపన్యాసాలు ఇస్తారు కదా, ఏం లాభం చెప్పండి? మీరు ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలి. మీరు ఎంత పూజలు చేసినా, ఎంత నోములు నొక్కినా తల్లిదండ్రుల కంటే గొప్ప పుణ్యక్షేత్రం ఏమైనా ఉందా? ఏది లేదు. ఎక్కడైనా చదవండి, పుస్తకాలు తిరిగి రాసిన అన్ని పేపర్లు మొత్తం అయిపోవచ్చు, కానీ అంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం ఎక్కడ లేదు. వాళ్ళ దర్శనం దొరికిందంటే మీరు అంత ఆశిష్యులు ఎవరు లేరు, నిజం చెప్తున్నా. వాళ్ళ ఆశిష్యులు మీకు ఉన్నాయంటే అంతకంటే గొప్ప మీరు అదృష్టవంతులు ఎవరు లేరు. అంతకంటే అదృష్టం మీకు లేదు. చాలామంది మీరు కోల్పోయిన వాళ్ళని అడగండి కావాలంటే, తండ్రి లేని వాళ్ళు కావచ్చు, తల్లి లేని వాళ్ళు కావచ్చు. అప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు గుర్తు చేస్తే ఏడుస్తూ ఉంటారు, అబ్బా నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు. ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు గుర్తురారు. ఇది ఇక్కడ మనుషులకు ప్రవర్తన మారిపోతుంది. దయచేసి ఇలాంటి వాళ్ళను మీరు ఇలాంటి తప్పుడు పని చేయకండి. ఈరోజు మీరు చేస్తున్న పని మీ పిల్లలు నేర్చుకుంటున్నారు. పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుందంటే 100% చెప్తున్నా, సైకాలజీ ప్రకారం తండ్రి అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా అంటే, ఒక తండ్రి సిగరెట్ తాగుతూ రే నువ్వు తాగకరా అని చెప్తే కొడుకు వింటాడండి? వినడు. నా తండ్రి తాగినప్పుడు నేను తాగితే తప్పేముందని చెప్తాడు. అంటే నువ్వు చేస్తున్న పనే నీ కొడుకు చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి ఫుల్ తాగి వచ్చి ఇంట్లో రే నువ్వు మందు సైడ్లో నిన్న కనిపించినావు, ఇంకొకసారి కనిపించినావు అనుకో నేను కొడతా అని చెప్తా. అంటే వాడిని నీ కొడుకుని మారాలంటే ఫస్ట్ నువ్వు తాగడం ఆపేయాలి కదా. నువ్వు తాగి వాడిని చెప్తూ ఉంటే నీతి బుద్ధులు వాడు ఎలా బాబుతాడు చెప్పండి? బయట అయితే దొంగతనం చేసి రే నువ్వు అస్సలు చేయొద్దంటే వాడు వింటాడండి?
100% చెప్తున్నా, సైకాలజీ ప్రకారం 100లో 70% తల్లిదండ్రుల పోలికలే మాత్రం పిల్లలకు వస్తాయి. ఏదో బయట నుంచి 20%, 25% మా అంటే 30% బయట పోలికలు వస్తాయి, వాడు చుట్టుపక్కల పోలికలు. కానీ 100% 70-75% పేరెంట్స్ పోలికలే పిల్లలపైన వస్తాయి. మీరు ఎవరన్నా అడగండి, ఇది 100% చెప్తున్నా. దయచేసి మీరు మీ పేరెంట్స్ని ప్రేమించండి, ఏదైతే మీ తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళు ఉన్నంత రోజులు వాళ్ళ సేవ మీరు ఒక నిజంగా చెప్తున్నారు కదా, ఆ సేవని ఆస్వాదిస్తూ వాళ్ళు హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తూ ఉండండి. వాళ్ళ దీవెనలు మీ పైన ఉన్నాయంటే అంత పెద్ద పుణ్యక్షేత్రం కూడా ఎక్కడ లేదు. మరొకసారి చెప్తున్నా, ఈ స్టోరీ ద్వారా నలుగురికి ఉపయోగపడుతుందని ఈ స్టోరీ చేస్తున్నాను. ఏదో 4 లైక్ల కోసం 4 షేర్ల కోసం కాదండి బాబు. చాలామంది అంటుంటారు కదా, ఛానల్ అన్నప్పుడు ఏదో 4 లైక్ల కోసం చేస్తాడు కదా, ఆ షేర్ల కోసం చేస్తాడు. ఇది కాదు, నా వీడియోస్ కూడా ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడాలి. నాకు లైక్లు ముఖ్యం లేదు, మీరు కొట్టకపోయినా పర్వాలేదు, షేర్లు చేయకపోయినా పర్వాలేదు, కానీ నా వీడియోస్ నలుగురికి ఉపయోగపడేలా చేస్తాను నేను. చూస్తూనే ఉండండి. ఒకవేళ ఈ స్టోరీ నచ్చితే, ఈ స్టోరీలో అర్థమైందో దయచేసి మొత్తం టోటల్ విన్నవారు కామెంట్ రూపంగా తెలపండి. దయచేసి మరొకసారి స్టోరీ నచ్చితే లైక్ కొట్టండి, అది మీ ఇష్టం, కొట్టండి అని చెప్పట్లేదు. మరి ఇలాంటి స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ 56 న్యూస్. నేను మీ జాడ లక్ష్మణ్.